Hello students, so welcome to your favorite channel PIT classes. So మన PIT classes లో టార్గెట్ సిరీస్ అనేసి స్పెషల్ గా ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. ఇఫ్ యు ఆర్ న్యూ టు ది ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టీచింగ్ రిలేటెడ్ నోట్స్ కానీ టీపీపీస్ కానీ మీకు కావాలంటే డెఫినెట్లీ యూ కెన్ విజిట్ అవర్ యాప్. మరి యాప్ని ఎలా చేరాలి అంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇవాళ సెషన్లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇందులో మనం ఆల్రెడీ 4 మార్క్స్ని కవర్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ని కవర్ చేసుకుందాం. అండ్ చాప్టర్ నేమ్ వచ్చేసి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంటే సింపుల్గా మనం ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి అండ్ దీనిలో జరిగే డిఫరెంట్ మెకానిజం కానివ్వండి అండ్ అదేవిధంగా రెస్పిరేటరీ డిసీజెస్ వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ దీన్ని బేస్ చేసుకునే మనకు 2 మార్క్స్లో కూడా అడుగుతారు. అయితే ఇవాళ సెషన్లో ఆల్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో అండ్ అదేవిధంగా ఏవైతే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో సో చాలా లిమిటెడ్గా క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని మీ ముందుకు వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద లెక్చర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, డిఫైన్ వైటల్ కెపాసిటీ అండ్ వాట్ ఈజ్ ఇట్ సిగ్నిఫికెన్స్ అని అడుగుతున్నాడు. అసలు వైటల్ కెపాసిటీ అంటే ఏంటిది అండ్ దాని యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏముంది అని అడుగుతున్నాడు. జనరల్గా మనం యోగా చేసే వాళ్ళని చూస్తారు కదా. సో యోగా చేసేటప్పుడు ఫోర్స్ఫుల్గా ఎక్స్పిరేషన్ చేస్తారు, అంటే బ్రీత్ అవుట్ చేస్తారు. సో ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేసిన తర్వాత ఏదైతే మనం గాలిని లోపలికి తీసుకుంటున్నాము. సో జనరల్గా మనం ఏం చేస్తాము, వి విల్ బి ట్రైయింగ్ టు ఫిల్ ద ఎయిర్ ఇన్సైడ్. సో మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ని వాట్ ఎవర్ ద ఎయిర్ యు ఆర్ ఇన్స్పైరింగ్ ఇన్సైడ్ ఆఫ్టర్ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్. సో దీన్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ క్యాన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ forceful expiration is called as vital capacity. And e vital capacity lo it is also including tidal volume, expiratory reserve volume and inspiratory reserve volume. So manam ila kuda rayachu, vital capacity is equal to tidal volume plus expiratory reserve volume plus inspiratory reserve volume. Okay na, రైట్. మరి ఈ వైటల్ కెపాసిటీ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ టు డయాగ్నైజ్ ఆర్ డిటెక్ట్ ద లంగ్ రిలేటెడ్ డిసీజెస్. అర్థమైందా కాన్సెప్ట్? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎఫెక్ట్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ మీద ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. సో మనందరికీ తెలుసు, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతాయి, రైజ్ అవుతే అప్పుడు ఆక్సిజన్ కంబైనింగ్ విత్ హేమోగ్లోబిన్ ఆర్ ఎఫినిటీ ఆఫ్ హేమోగ్లోబిన్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్, తగ్గిపోయి ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ కంబైనింగ్ విత్ హేమోగ్లోబిన్ ఆర్ సింపుల్గా అఫినిటీ ఆఫ్ హేమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా? దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఫర్ 2 మార్క్స్. ఆ రైజ్ ఇన్ పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ డిక్రీజింగ్ ద affinity of hemoglobin for oxygen. If this is falling, then it is increasing the affinity of hemoglobin for oxygen. Okay now? Right, let's move on to the next question. What happens to the respiratory process in man going up a hill? జనరల్గా మౌంటైన్స్ ఎక్కే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు they are going to carry what? ఏం క్యారీ చేస్తున్నారంట? ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తున్నారు. ఎందుకు అలా క్యారీ చేస్తున్నారు అంటే ఎలా అయితే ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో తగ్గిపోతుంది. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఎప్పుడైతే మనం ఒక మనిషి హిల్స్ పైకి ఎక్కుతూ వెళ్తున్నాడో అప్పుడు అతనికి ఆక్సిజన్ అనేది తక్కువగా దొరుకుతుంది. సో
ఆక్సిజన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎలా అయితే పైకి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ అనేది ఎయిర్లో తక్కువగా ఉన్నప్పుడు అతను బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అతనికి దొరుకుతుంది. కాబట్టి ఈ టైంలో ఏమవుతుందంట, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా, అప్పుడు రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, అక్కడ ఆక్సిజన్ అనేది తీసుకోవడానికి బాడీ ట్రై చేస్తుంది. సైమల్టేనియస్లీ ఇక్కడ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుందో at the same time what is also increasing here, heart beat is also increasing, so that బ్లడ్ లోపల ఆక్సిజన్ సప్లై అనేది మెయింటైన్ చేయడం కోసం హార్ట్ బీట్ కూడా ఏమవుతుందంట, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఎలా రాస్తున్నామంట, as an altitude increases the partial pressure of oxygen in the atmosphere is decreasing. Okay, so when a man goes up a hill, he will get less oxygen with every breath. So the rate of respiration increases in response to the decrease in oxygen content in the blood. Now simultaneously rate of heartbeat is also increasing to increase the supply of oxygen in blood. Okay, now right, now let's talk about the next question. What is tidal volume? Find out the tidal volume in a healthy human in an hour. So 3 parts లో క్వశ్చన్ అడగడం జరిగింది. టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి, హెల్దీ పర్సన్లో టైడల్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ, అండ్ అలానే ఒక గంటకి ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. టైడల్ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ని మనం ఇన్స్పైర్ అండ్ ఎక్స్పైర్ చేస్తున్నాము నార్మల్ బ్రీత్ చేసేటప్పుడు. జనరల్గా నార్మల్ బ్రీతింగ్లో ఎంత ఎయిర్ని లోపలికి తీసుకుంటున్నావు, ఎంత ఎయిర్ని బయటికి పంపిస్తున్నావు. సో దీన్ని మనం ఏమంటున్నామంట, టైడల్ వాల్యూమ్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ టైడల్ వాల్యూమ్. అండ్ ఇది ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 500 ml ఫర్ ఎవ్రీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఉంటుంది. ఓకేనా. సో అదే పర్ మినిట్ చూసుకుంటే 6000 ml నుండి 8000 ml వరకు ఉంటుంది. ఓకేనా, రైట్. సో దాట్స్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు రైట్. టైడల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ నార్మల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. అబౌట్ 500 ml ఉంటుంది. ఒక మినిట్కి 6000 నుండి 8000 ml వరకు ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై క్లోరైడ్ షిఫ్ట్. అసలు క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటిది అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ the exchange of chloride and bicarbonate ions. Okay, so chloride ఇంకా bicarbonate ions అనేవి ఆర్బీసీ ఇంకా ప్లాస్మా మధ్యలో ఏదైతే ఎక్స్చేంజ్ జరుగుతుందో, ఓకే, దీన్ని మనం క్లోరైడ్ షిఫ్ట్ అంటున్నాం. అర్థమైందా. సో ఆర్బీసీ ఇంకా ప్లాస్మా ఆఫ్ టిష్యూ, ఓకే, టిష్యూలో ఉన్న ఆర్బీసీ ఇంకా ప్లాస్మా మధ్యలో ఏం జరుగుతున్నాయంట, క్లోరైడ్ ఇంకా బైకార్బోనేట్ అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయంట. సో ఈ ఎక్స్చేంజ్ని మనం ఏమంటున్నామంట, క్లోరైడ్ షిఫ్ట్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ కాన్కే. కాన్కే అంటే వాటిని టర్బైనల్స్ అని కూడా పిలుస్తున్నాం. ఇవి జనరల్గా 3 స్పైరల్లీ ట్విస్టెడ్ బోన్స్ ఏవైతే మనకు రెస్పిరేటరీ పార్ట్ ఆఫ్ నేసల్ చేంబర్లో కనబడుతున్నాయి. సో మీకు కనబడుతుందా, దిస్ ఈస్ ద పార్ట్ 1 and 2 and this is 3. ఓకే, ఈ మూడింటిని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నాసల్. ఓకే, కాన్కే అని పిలుస్తున్నాం. ఓకేనా. సో దీన్ని సుపీరియర్, దీన్ని మిడిల్ అంటున్నాం, దీన్ని ఇన్ఫీరియర్ అంటున్నాం. ఇది సుపీరియర్, ఇది మిడిల్, ఇది ఇన్ఫీరియర్. ఓకేనా, రైట్. సో దీని పని ఏంటిది అంటే, ఈ కాన్కే యొక్క పని ఏంటిది అంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్. రెగ్యులేట్ అంటే ఏంటిది నాన్న, కంట్రోల్ కదా. ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద టెంపరేచర్ ఆఫ్ ఇన్హేల్డ్ ఎయిర్. ఇన్హేల్డ్ అంటే ఏంటిది నాన్న, ఇన్హేల్డ్ అంటే ఏంటిది, ఇన్స్పైర్డ్ ఎయిర్ అంతేనా, లోపలికి తీసుకున్న ఎయిర్. ఓకే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఎయిర్ లోపలికి వెళ్తుందో, సో దాని టెంపరేచర్ని రెగ్యులేట్ ఆర్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారా అంట, కాన్కే చేస్తుందంట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, మెన్షన్ ఎనీ 2 occupational respiratory disorders and their causes in human beings. ఓకే, ఇది 2 మార్క్స్లో అడగొచ్చు అండ్ అదేవిధంగా
4 మార్క్స్లో కూడా అడగొచ్చు. అంటే 4 మార్క్స్లో అడిగేటప్పుడు రెస్పిరేటరీ డిసీజెస్, క్రోనిక్ డిసీజెస్ ఇంకా ఆక్యుపేషనల్ డిసీజెస్ కలిపి రాయాలి. సో ఇక్కడ మనకు స్పెషల్గా ఓన్లీ రెస్పిరేటరీ డిసార్డర్స్, అది కూడా ఆక్యుపేషనల్గా వచ్చే డిసార్డర్స్ 2 నేమ్స్ రాయమని చెప్తున్నాడు. సో 2 మార్క్స్లో అడిగిండు. చూడండి ఇక్కడ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే ఏంటిది నాన్న, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు చుట్టుపక్కల హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, ఓకే, ఆ వర్క్, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తంలో మనం వర్క్ చేసుకుంటూ ఉంటే సో ఆ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని కంటిన్యూస్గా ఇన్హేల్ చేయడం వల్ల మన రెస్పిరేటరీ ఆర్గన్స్లో ఎస్ దేర్ విల్ బి అ డ్యామేజ్ ఆర్ దాని ఎఫెక్ట్ అనేది మన రెస్పిరేటరీ ఆర్గన్స్లో కనబడుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంట, ఎస్ పల్మనరీ డిసీజెస్ అనేవి వస్తున్నాయంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. సో అలాంటి డిసార్డర్స్ని మనం ఏమంటున్నామంట, ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటున్నాం. సో అందులో ఫస్ట్ వన్ ఆస్బెస్టాసిస్. ఆస్బెస్టాసిస్ ఇస్ నథింగ్ బట్ ఓకే, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఒకవేళ యాస్బెస్టస్ పార్టికల్స్కి ఎక్స్పోజ్ అవుతే అప్పుడు ఈ డిసీజ్ వస్తుంది. అలానే బ్లాక్ లంగ్ డిసీజ్, ఓకే, ఇది ఎక్కువగా మైనింగ్, కోల్ మైన్ చేసే వర్కర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కంటిన్యూస్గా ఎక్కువగా కోల్ డస్ట్ని ఇన్హేల్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళలో మనకు ఈ డిసీజ్ అనేది వస్తుంది. ఓకేనా? రైట్. So with this we have completed the 2 marks question related to the breathing and exchange of gases. I hope you have enjoyed the class and అదే విధంగా చదవండి, బికాస్ మనకు చాలా తక్కువ టైం ఉంది నాన్న. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోండి. ఆల్ ద ప్లేలిస్ట్ ఒకటేసారి మీకు అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి వన్స్ ఫోల్డర్ చెక్ చేసుకొని జస్ట్ ప్లేలిస్ట్ పెట్టుకొని వినండి, బికాస్ ఒక కైండ్ ఆఫ్ రివిజన్ అనేది కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మన గోల్ వచ్చేసి ఎస్ వీ నీడ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఓకే, సో మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ బీ రీచింగ్ యువర్ గోల్. ఓకే, నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ లెక్చర్లో ఇంకా మంచి టాపిక్ని చాలా తక్కువ టైంలో చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దాన్, yes, stay tuned to PIT classes and keep learning. Thank you.